హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి, నేను ఊరు వెళ్తున్నాను. ఒక మగతను అంటే ఒక మేల్ ఊరు వెళ్ళడానికి, ఒక ఫీమేల్ ఊరు వెళ్ళడానికి చాలా తేడా ఉంటుందేమో అనిపిస్తుంది, ఎస్పెషల్లీ మనలాంటి హౌస్ వైఫ్స్కి. ఆబ్వియస్లీ ఇప్పుడు మా వారు టూర్లు వెళ్తుంటారు, ట్రిప్పుల వెళ్తుంటారు. ఆయన వెళ్ళాలి అని అంటే ఏం చూసుకుంటారు? ఆయన బట్టలు ఉన్నాయా, ఆయన ఏం సర్దుకున్నారా, ఆయన లీవ్ ఏంటి, ఆఫీస్ ఏంటి, వర్క్ ఏంటి, ఇవి చూసుకుంటారు, వెళ్ళిపోతారు. మనం వెళ్ళాలంటే మన వర్క్తో పాటు వాళ్ళకి ఫుడ్ ఎలాగా, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, పాలతను ఏం చేయాలి, మెయిడ్కి ఏం చెప్పాలి, ఇంట్లో పనులు ఏం చేయాలి, క్లీనింగ్ ఎట్లా, ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళాలన్నమాట. రైట్ నో నేను అదే పనిలో ఉన్నాను. సో అంటే వెళ్తాను లేదో అన్న క్లారిటీ లేదు యాక్చువల్లీ నాకు పండగకి ఇంటికి. బట్ లక్కీలీ ఐఎమ్ గోయింగ్, ఫర్ విచ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. సో వెళ్ళే ముందు మనం చేయాల్సిన పనులు అయితే చాలా ఉంటాయి కదా. సో అవి ఇప్పుడు చేస్తున్నాను అనమాట అన్నీ. నేను జనరల్గా మోస్ట్లీ అందరి ఇళ్లలోనూ ఇలాగే ఉంటుంది అనుకుంటా. ఇదిగోండి, ఇదేమో దోశ పిండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్కి ఇబ్బంది పడకూడదని. అండ్ ఇక్కడేమో ఇడ్లీ పిండికి ఇది రాగులు మినపప్పు వేసా, ఇదేమో జొన్న రవ్వ నానేసి పెట్టా. ఇది మిక్స్ చేసి ఇంకా అందులో కలపాలి, సో దట్ ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది. అండ్ ఇద్దరే, మా వారు మా అమ్మాయి గారు ఇద్దరే ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళిద్దరికీ సరిపడా దోశ పిండి ఇడ్లీ పిండి అయితే రెడీ చేసేసా అన్నమాట. సో దట్ పొద్దున్నే ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్ వేసేసుకున్న. రాత్రిపూట చపాతీలు చేయడం కొంచెం కష్టం ఆయనకి. మా వారికి అన్ని వంటలు వచ్చు, అన్నీ చేసుకుంటారు. కాకపోతే ఆబ్వియస్లీ ఆయనకి వర్కింగ్ డే కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని చేస్తారన్నమాట. సో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇటు వంట చేసుకుంటూ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి, సో రాత్రిపూట చపాతీ కన్నా దోశ అయితే బెటర్ అని దోశ బ్యాటర్ కూడా రెడీ చేసి పెట్టాను అనమాట. సో వాళ్ళు రాత్రిపూట అప్పుడప్పుడు దోశలు తింటారు, మామయ్య గారు అన్నం తినరు కాబట్టి. సో వాళ్ళిద్దరికి దోశ పిండి ఇడ్లీ పిండి, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయిపోయింది. లంచ్కి వచ్చేసరికి ఇదిగోండి ఒక గిన్నె నిండా, కనిపిస్తుందా మీకు, కనిపిస్తుందో లేదో, ఒక గిన్నె నిండా రసం పెట్టాను, బీట్రూట్ రసం పెట్టాను అనమాట. సో రసం ఉందనుకోండి, కొంచెం ఒక ఆకుకూర ఒలిచి పెట్టాను, ఆకుకూర పప్పు వేసేసుకున్న, పప్పు రసం తినేసేయచ్చు. అలాగే నిమ్మకాయ పచ్చడి తాలింపు పెట్టాను, పండుమిరపకాయ పచ్చడి తాలింపు పెట్టాను, అల్లం పచ్చడి ఉంది, కారప్పొడి ఉంది. సో వీటన్నిటితో బ్రేక్ఫాస్ట్లు ఇవి అయితే అయిపోతాయి. ఓన్లీ మధ్యాహ్నం లంచ్ టైంకి రైస్ పెట్టుకొని, ఎగ్స్ పెట్టుకొని, ఓ పప్పు ఓ ఫ్రై ఏదో ఒకటి. మా వారికి అన్ని వంటలు వచ్చు, ఆయన నాన్ వెజ్లు అన్నీ వండేస్తారు అన్నమాట. సో ఏదో ఒకటి వాళ్ళిద్దరికీ సరిపడంత కూర వండుకుంటే సరిపోతుంది. సో అట్లా అన్నీ వాళ్ళకి అనుకూలంగా పెట్టి వెళ్తే కానీ మనకి మనశ్శాంతిగా ఉండదు, వాళ్ళకి ఉండదు. అఫ్కోర్స్ ఇదో పెద్ద విషయం కాదు, మనం చేయకపోయినా బయట నుంచి తెచ్చుకొని తింటారు. కానీ బయట నుంచి తేవడానికి మా ఇంట్లో ఎక్కువ ప్రిఫర్ చేయరు, అండ్ అంత హెల్దీ కూడా కాదు, ఇట్లా ఇవన్నీ కదా. సో అందుకని ఇవన్నీ అరేంజ్మెంట్స్ అనమాట. సో మాకులానే చాలామంది ఫ్యామిలీస్ ఉంటుండొచ్చు. సో వాళ్ళు కూడా ఇది అందుకే అన్నా అనమాట, ఒక హస్బెండ్ ఊరు వెళ్ళడానికి, ఒక వైఫ్ ఊరు వెళ్ళడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అన్నది. ఎస్పెషల్లీ ఇంకా ఇన్ లాస్తో ఉన్నప్పుడు మరీ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే వాళ్ళకు కూడా మనమే చూసుకోవాలి కాబట్టి. సో ఇట్లా ఈ అరేంజ్మెంట్లు అన్నీ చేస్తున్నాను. ఇంకా కొంచెం కిచెన్లో ఈ సామాన్ ఉంటుంది కదా, ఒక బుట్ట మన కోసం వెయిట్ చేస్తుంటుంది. రోజు అయ్యేసరికి పొద్దున్నే సర్దుతాం, మళ్ళీ సాయంత్రం మేడ వస్తుంది, మళ్ళీ తోముతుంది. సో మళ్ళీ బుట్ట రెడీ అయిపోతుంది. ఆ బుట్ట సర్దడం అనే ప్రక్రియ ఉంది చూసారా, అది అవ్వదు. ఐ డోంట్ నో వై. వంట చేయడం ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందో, ఆ బుట్ట సర్దడం దానికి 10 రెట్లు ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది నాకు. ఆబ్వియస్లీ వంట చేసే టైంతో పోలిస్తే ఆ బుట్ట సర్దడానికి దాంట్లో ఒక 25% టైమే పడుతుంది అంతే. వంట చేయడానికి గంట సేపు పట్టిందంటే అది సర్దడానికి 10-15 నిమిషాలే పడుతుంది. బట్ నాకు ఎంత ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది అంటే ఆ బుట్ట సర్దడం అనేది, హే భగవాన్ దయాకరో అనిపిస్తుంది అనమాట లిటరలీ. ఇప్పుడు కూడా మీకు చూపిస్తానండి, ఇప్పుడు కూడా ఆ బుట్ట నన్ను ఎప్పుడు సర్దుతావు అన్నట్టు నా వైఫ్ వస్తుంది. ఇవ్వండి చూసారా, ఇది నేను ఇంకా సర్దాల్సినవి అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం వెళ్తున్నాం అంటే ఎన్ని చూసుకోవాలి చెప్పండి. బట్టలు లాండ్రీకి ఆల్రెడీ మార్నింగ్ ఒక ట్రిప్ వేసా, అండ్ ఆఫ్టర్నూన్ ఇంకో ట్రిప్ వేసా. సో దట్ టబ్ మొత్తం ఖాళీ అయిపోతుంది, ఓన్లీ వీళ్ళవి మాత్రం ఉంటాయి, అవి వచ్చిన తర్వాత వేసుకోవచ్చు అని చెప్పి. లాండ్రీ దగ్గర నుంచి, కిచెన్లో ఐటమ్స్ దగ్గర నుంచి, కిచెన్ క్లీనింగ్, ఈ సర్దడాల దగ్గర నుంచి, వాళ్ళకి ఈ 1 వీక్కి సరిపడా ఫుడ్కి అరేంజ్మెంట్స్ గురించి కానివ్వండి, ఇలా ఇన్ని పనులు ఉంటాయి అన్నమాట. అదర్ దాన్ అవర్ వర్క్.
ఇంకా ప్రొఫెషనల్గా అంటే మామూలుగా ప్రొఫెషనల్ జాబ్స్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకునే వాళ్ళకి ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది అనుకుంటా. ఒక్కళ్ళే ఉంటే దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ వెన్ యూ హ్యావ్ బిగ్ ఫ్యామిలీ అండ్ వెన్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ ద హోల్ స్టోరీ విల్ చేంజ్. మొత్తం మారిపోతుంది. అఫ్ కోర్స్ అవన్నీ కూడా మన చుట్టూ వస్తుంటాయి అనమాట, టింగ్ 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 అని. లక్కీలీ పిల్లలు కూడా నాతో వస్తున్నారు. సో వాళ్ళ పని అయితే లేదు, ఓన్లీ వాళ్ళిద్దరికి చూస్తే సరిపోద్ది అనమాట. సో అది ఇప్పుడు నేను చేస్తున్న పనులు అవన్నమాట. ఫాస్ట్గా ఇప్పుడు మిక్సీ వేసేసి ఆల్మోస్ట్ అయిపోతుంది టైం. ఈవినింగ్ అయింది, ఇప్పుడు నైట్ 9:30కి మా ట్రైన్. అండ్ యాజ్ అన్ ఆల్రెడీ షేర్, నేను రిస్క్ చేయదలుచుకోలేదన్నమాట. నేను ముందుగానే వెళ్ళి కూర్చుంటా, దోమలతో కుట్టించుకుంటా, పల్లీలు అమ్ముకుంటా, ఎండ బిర్యానీ వెజ్ బిర్యానీ అనుకుంటూ తిరుగుతా కాసేపు కావాలంటే. కానీ ముందుగానే స్టేషన్కి వెళ్ళి కూర్చోవాలి అన్నది నా ఐడియా. ఎందుకంటే వీఆర్ గోయింగ్ స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాను అనమాట. స్పెషల్ ట్రైన్ అంటే మరీ క్వశ్చన్ మార్క్, అదే ఎప్పుడు వస్తుందో, ఏ ప్లాట్ఫామ్ వస్తుందో, ఏ టైంకి వస్తుందో ఏమి తెలియదు. కాబట్టి ముందుగానే వెళ్ళి ఉండాలన్నది. సో 9:45 ఇస్ ద రైట్ టైం. 9:30 అని అనుకున్నా. ఐ హ్యావ్ టు స్టార్ట్ బై 8:30 ఆర్ 8:45 మ్యాక్స్. ఎందుకంటే మా ఇంటి నుంచి చాలా దగ్గర, 15 to 20 minutes హార్డ్లీ డ్రైవ్. బైక్లో అయితే ఇంకా కార్లో కాబట్టి హాఫ్ అన్ అవర్ వేసుకున్నాం. ఇంకో 15 minutes గ్రేస్ పీరియడ్ వేసుకుందాం పార్కింగ్లు, ప్లాట్ఫామ్లు ఇవన్నిటికీ. సో ఎట్లా చూసుకున్నా 45 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. బట్ ఐ మేక్ ష్యూర్ ఐ స్టార్ట్ బిఫోర్ 1 hour. ఓకే, 1 hour కన్నా ముందు వెళ్ళిపోవాలి అని, అందుకే 8:45 అన్నా అనమాట. సో ఇప్పుడు ఇడ్లీ పిండి పెట్టేసి ఆల్రెడీ సూట్ కేస్ ముందుగానే ప్యాక్ చేసుకున్నానండి. నిన్ననే టికెట్ బుక్ అయింది కదా, నిన్ననే నేను సూట్ కేస్ ప్యాక్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సూట్ కేస్ ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తే పని అయిపోద్ది. ఎందుకంటే నాకు తెలుసు వెళ్ళే ముందు ఈ పనులన్నీ ఉంటాయి నాకు అని, అందుకని అవి చేసేసాను అనమాట. సూట్ కేస్ అయితే రెడీ. సో విల్ ఫినిష్ అవర్ కిచెన్ వర్క్ అండ్ మళ్ళీ ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, ఆ డిన్నర్ ప్రిపేర్ చేసేసి అప్పుడు తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. అట్లా సెట్ చేశాను అనమాట. ఓకే, నేను ఇలా మాట్లాడుతుంటే నా టైం నా గురించి ఆగుద్దా చెప్పండి? ఎవరి గురించి ఆగుద్ది, ఇంకా నా గురించి ఏం ఆగుద్ది. అందుకే బాయ్ బాయ్, ఐల్ సీ యూ. సో ఫైనల్లీ కిచెన్లో పనులన్నీ అయినాయి. ఇదిగోండి, ఇదేమో బీట్రూట్ రసం, ఇదేమో రాగి జొన్న ఇడ్లీ, ఇదేమో దోశ పిండి, అండ్ ఇది చపాతీలు, అండ్ ఇది పండుమిరపకాయ పచ్చడి. అమ్మ వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా, సో అందుకని పచ్చడి కూడా కొంచెం ప్యాక్ చేశాను. సో ఇది కిచెన్లో పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం తినడమే పని, రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ పనులన్నీ అయిపోయినాయి అండ్ మేమంతా కూడా రెడీ అయిపోయాము. యాజ్ ఐ ఆల్రెడీ షేర్డ్, ఓన్లీ ఒక సూట్ కేస్ అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ ఇంతే మాత్రమే పెట్టుకున్నాను అనమాట. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 8:30. సో 8:30 కల్లా స్టేషన్కి బయలుదేరిపోతున్నాను అనమాట. చరిత్రలో నిలిచిపోద్దేమో, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం అనమాట. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడూ ఇంత ఎర్లీగా వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 1 hour 15 minutes ముందు వెళ్తున్నాను. ఎందుకంటే స్టేషన్లో కూడా జనాలు ఉన్నారనుకోండి, రష్ ఉందనుకోండి, మనం మళ్ళీ ఇబ్బంది పడతాం కదా. అసలే వీడియోస్లో వాటిల్లో న్యూస్లో అంతా చూస్తున్నాం, స్టేషన్ అంతా కిక్కిరిసిపోయినట్టు అలాగా అంతా చూస్తున్నాం కదా. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్, అందుకని బయలుదేరిపోతున్నాం అనమాట. లెట్స్ గో. అప్పగింతలు అన్నీ ఇచ్చేసాను మా వారికి, ఏమేం చేసుకోవాలి, ఏమేం చేశాను, ఏంటి రెడీగా ఉన్నాయి అన్నీ చెప్పేసా. సో ఇంకా మనం లెట్స్ గో టు స్టేషన్. వచ్చేసాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. చాలా టైం ఎర్లీగానే వచ్చేసాము. బట్ ప్లాట్ఫామ్ ఎక్కడుందో చూసుకోవాలి. 10 platform వైపు వచ్చాం అనమాట. ఇక్కడైతే కొంచెం పార్కింగ్ ఉంటుంది కదా అని ఇప్పుడు వెళ్ళి ప్లాట్ఫామ్ చూసుకొని వెళ్ళి అక్కడ రెడీగా నుంచుందాం. ఇదిగోండి, ఈసారి ట్రైన్ మనకి ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. అనకాపల్లి ఇది అని చెప్పి ట్రైన్ నెంబర్ కూడా క్రాస్ చెక్ చేసుకొని మరీ ఎక్కుతున్నాను. ఇదే మన ట్రైన్, ఇంకా చాలా టైం ఉంది. ఈసారి అందరికన్నా ఫస్ట్ నేనే వెళ్తున్నా అనమాట. యాక్చువల్లీ అందరి జర్నీస్ కూడా ఈసారి కొంచెం క్వశ్చన్ మార్క్ లానే ఉన్నాయి. నాది కూడా జస్ట్ 1 day బిఫోర్ వరకు కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది. బట్ అందరూ బై రోడ్కి అనమాట రావడము, అందరు ఎవరి కార్లో వాళ్ళే రావడము ఎప్పటికప్పుడు అనుకున్నా సరే. నేను ఒకదానే ట్రైన్లో కాబట్టి లక్కీలీ తత్కాల్లో టికెట్ దొరికేసరికి ఇంకా ట్రైన్లోనే బయలుదేరిపోయా. చెల్లి వాళ్ళు బై రోడ్ వస్తున్నారు. సో సేమ్ డే మార్నింగ్ బయలుదేరుతున్నారు అనమాట. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారులేండి, నేను ట్రైన్లో ఉన్నప్పుడు కాల్ చేశాను, ఎర్లీగానే స్టార్ట్ అయ్యారు. సో ఆఫ్టర్నూన్ టైం కల్లా వాళ్ళు వస్తారు. సో ఫస్ట్ అయితే నేనే వెళ్తున్నా. ఇంకా రాత్రి మనం ఊరు వెళ్తున్నాం అన్న ఆనందంలో సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. కానీ ఇంకా పొద్దున్నే లేచి మొత్తం బయట అంతా చూసుకుంటూ ఉన్నాను అనమాట. వచ్చేస్తున్నాం అన్న ఆనందంలో బయట అంతా చూసుకుంటూ కూర్చున్నాను. భీమవరం వచ్చేసాం. చెప్పు జాకీ.
చెప్పురా యో భీమవరం మేము వచ్చేసాం హియర్ అని చెప్పు. హాయ్ చెప్పుకోనే. బాగానే వచ్చేసాం. 7:54 టైం. లేట్, మరీ లేట్ ఏం కాలేదు. స్పెషల్ ట్రైన్ అని భయపడ్డాం కానీ. అదిగోండి అక్కడ ఒక కార్ వస్తుంది చూడండి, రేసింగ్ కార్ లాగా వస్తున్నాడు రా బాబాయ్. అదిగోండి అదే మన కార్ వచ్చేసాడు బాబాయ్. హలో కనపడం చూసాడులే. హలో హలో హ్యాపీ సంక్రాంతి. జస్ట్ నా ఇప్పుడే బయటకు వచ్చాం. డిక్కీ ఓపెన్ చేయి. వచ్చేసాము అండ్ బాబాయ్ వచ్చాడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. జాకత్ సమత్ విఆర్ ఇన్ భీమవరం. వాడు బయలుదేరుతున్నాడు ఇప్పుడు. చెల్లి వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు. వాళ్ళంతా బై రోడే కాబట్టి త్వరగా వచ్చేస్తారు. బట్ నేనే ఫస్ట్ వచ్చాను అందరికన్నా కదా బాబాయ్. నేనే ఫస్ట్. స్పెషల్ ట్రైనే అన్నా సరే చాలా త్వరగానే వచ్చింది. అంటే కొంచెం డిలేనే అయింది. ఇది ఓకే 7:54 కల్లా దిగిపోయాం భీమవరంలో. చాలా త్వరగానే వచ్చినట్టు, లేకపోతే 9-10 అట్లా అవుతుంది జనరల్గా. బట్ చాలా త్వరగానే తీసుకొచ్చారు లక్కీలీ. అది కూడా మన సోమేశ్వర స్వామి టెంపుల్. రే చెప్పండి రా శివయ్య మేము వచ్చేసాం. ఎదిగండి మన ఇల్లు. వచ్చేసాం. ఓ చెట్లు బాగా పెరిగిపోయినాయి. ఓ మాకన్నా ముందు నువ్వే వచ్చావా మమ్మే? మమ్మే నేను వచ్చేసా మమ్మీ. నాకన్నా ముందు ఇదే వచ్చేసిందిగా. నేనే ఫస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ముందు వచ్చావు. ఇక్కడే ఉన్నా. మా అమ్మ ఇప్పుడే లోపల రానివ్వదు. మాకన్నా ముందు వచ్చేసి తన టిఫిన్లు కూడా అయిపోయినాయి. మా అమ్మ తౌడు అవన్నీ పెట్టేసింది కూడా, ఆల్రెడీ తినేసింది. అమ్మా మేము వచ్చేసాం. బాబాయ్ వచ్చాడు వెళ్ళు. అదే రే రే ఇక్కడ రా, ఇక్కడ నుంచో. తిన్నదే. అగో మా అమ్మ అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ రానా మా అమ్మ అన్ని ఏర్పాట్లతో రెడీగా ఉంది. పొద్దునే తిరుగుతున్నారా? ముగ్గురు తిరగాలంటారా? ముగ్గురు తిరగాలి. అది ఇప్పుడు గుంజీలు తీస్తా. డాడీ మీకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. చూడండి మీకోసం నేను చెప్పి వెల్కమ్ వెల్కమ్. మీ కుడి పాదం లోనకి పెట్టి 1, 2, 3 అని చెప్పాలి. ఓకే 1, 2, 3 విత్ సౌండ్. నాకన్నా ఇది కన్నయ్య. నేనే పెప్ అంటారా? మామ కడుకుంటే బాగుండేది బ్రహ్మానందం చెప్పారు. కాలు కడుకుంది అమ్మమ్మ లోపల రాని చల్లగున్నారు. రాగానే మా అమ్మ హారతిచ్చి దిష్టి తీయడం, కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మండవు, ఇవన్నీ కామనే కదా. డాడీ ఏంటండి ఏర్పాట్లు అన్నారంట? ఓ మా నాన్న ఫుల్ కొర్రనాన్న అయిపోయారు. అదే మరి చూసారా, కొర్రనాన్న అయిపోయారు. మొత్తం ఏర్పాట్లు అంటే రంగేసుకోవడాలా? ఏది అబ్బో చూడండి మా నాన్న ఫుల్ యంగ్ యంగ్. మన వాళ్ళు తాత కన్నా పొడుగు అయిపోయారు. అమ్మమ్మ కన్నా ఓకే, తాత కన్నా ఎక్కువ అయిపోయారు. రైట్.